నేనొక్కడినే దేనికైనా సిద్ధం. ఈ రోజున ఏలూరులో దెందులూరులో సభలో వీరందరూ అంటే గతంలో ఒక్కసారి ఛాన్స్ అన్నారు, ఇప్పుడు నేనొక్కడినే అంటున్నారు. ఆ ఒక్కసారి ఛాన్స్కి నేనొక్కడినే అనేటువంటి దానికి రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పిన ఒక్క ఛాన్స్ చేసుకున్న తర్వాత ప్రజలని నేను ఇది చేశాను, నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి అని అడగాలి. మరొక ఛాన్స్ అని అడగట్లేదు. తనేం అడుగుతున్నాడు? నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళందరూ కలిసి నా మీదకి వస్తున్నారు అంటున్నాడు. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరూ రావాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఎవరి పార్టీ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకేం సంబంధం, భారతీయ జనతా పార్టీ వాళ్ళకేం సంబంధం, కమ్యూనిస్ట్ పార్టీలకు వాళ్ళకేం సంబంధం. టీడీపీ జనసేన పొత్తులో ముందుకు వెళుతుంది. 2004 to 2014లో కూడా కలిసే ఉన్నారు, 2019లో కలిసి లేరు, ఇప్పుడు 2024లో కలిశారు. బట్ నేనొక్కడనే అని అంటే ఎవరైనా ఒక్కరే. ఇప్పుడు షర్మిల ఒక్కరే, మీకంటే గొప్పగా ఆమె పోరాడుతుంది. ఆమె కూడా ఎందుకంటే యుద్ధాలు చేయడం సిద్ధమైంది కదా, తాను ఒక్కరే కదా, తాను ఒక్కరే. మరి ఎట్లా నేనొక్కడనే ఏ రకంగా ఒక్కడో? ఏ రకంగానూ ఒక్కడు కాదు. ఎందుకంటే ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలాగే వారికి అత్యంత ఆర్థిక పరమైనటువంటి వనరులు కలిగినటువంటి పార్టీ, పరోక్షంగా బీజేపీ మద్దతు ఉన్నటువంటి పార్టీ, పరోక్షంగా వారికి అనేకమైనటువంటి సంస్థలు అనేకమైనటువంటి వాటి నుంచి మద్దతు ఉన్నటువంటి పార్టీ. మరి వాటన్నిటికీ అధినాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేనొక్కడనే అని అంటే అట్లా. షర్మిల నేనొక్కరాలనే అని అంటే ఓకే, ఎట్లా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు నేనొక్కడనే అంటే ఎత కుదిరిద్ది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది, అంతే కదా. నేనొక్కడనే అని అంటే ఎట్లా? సింగిల్గా ఎలా ఎట్లయిద్ది? 170 నియోజకవర్గాలు పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు, 25 పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నాయకత్వంతో ముందుకు వెళ్తున్నారు. నేనొక్కడనే అని అంటే వీరొక్కరినే చూసి ఓటేరు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లను చూసేస్తారు, ఎంపీ క్యాండిడేట్లను చూసేస్తారు, అందులో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రణాళికకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. నేనొక్కడే ఇదేంట బాబు, నేనొక్కడే అంటున్నారు. ఏంటి నేనొక్కడే అంటే అర్థం కావట్లా ప్రజలకి. మనం మెసేజ్ ఒక్క ఛాన్స్ అని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారో నిర్ణయిస్తే ప్రజలు మీరు ఇస్తారు. ఒక్క ఛాన్స్ అద్భుతంగా చేశాను, మరొక ఛాన్స్ అని అడిగినట్లయితే బాగుండేది. మరొక ఛాన్స్, ఒక ఛాన్స్ ఇచ్చారు, బాగా చేశాను, మరొక ఛాన్స్ ఇచ్చి డిసైడ్ చేయండి అని. ఆ పేరు ఎందుకు పెట్టలేదు అని అంటే అది ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రభుత్వం అనుకోకుండా డ్యామేజ్ అయింది కాబట్టి అందుకని అది ఒక ఛాన్స్ తీసేశారు. నేనొక్కడనే అంటే సానుభూతి క్రియేట్ చేయడం, సింపతి క్రియేట్ చేయడం. అమ్మో వీళ్ళందరూ ఏదో ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారేమో, వాళ్ళందరూ ఎక్కడ ఏం చేస్తారేమో అనేటువంటి ఒక సింపతిని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయగలుగుతారా? ఏమన్నా చేయగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారిని? అది సాధ్యమయ్యేటువంటి పనేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేయగలుగుతారు చేయాలనుకుంటే? ఎందుకంటే ఆయనకి ఆ శక్తి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ట్రిపుల్ కోటింగ్ ఇప్పించారు ఎంపీకి. ఎవరు ఊహించగలుగుతారా? ప్రతిపక్ష నేత, ఒక 3 సార్లు సీఎంగా ఉన్నటువంటి, 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో 54 రోజులు పెట్టగలిగారు. ఒక ధూళిపాల నరేంద్ర కుమార్ కావచ్చు, చింతనేని ప్రభాకర్ కావచ్చు, అశోక్ బాబు కావచ్చు, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే ఇక అక్కడి నుంచి నెల్లిమల రామకృష్ణారెడ్డి కావచ్చు, కొల్లు రవీంద్ర కుమార్ కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే అయ్యనపోతుడు కావచ్చు, ఒక 50 మంది ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ జైలుకు పోయి వచ్చిన వాళ్ళే. దాదాపు వాళ్ళు 6,000 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారని చెబుతున్నారు. మరి అవన్నీ ఎక్కడా? నేనొక్కడనే ఇవన్నీ చేశానని చెబుతారా? నేనొక్కడనే ఇవన్నీ చేశానని చెబుతారా? నేనొక్కడనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశానని చెబుతారా? నేనొక్కడనే 6,000 మంది కేసులు పెట్టారని చెబుతారా? చెప్పేదానికి అర్థం ఉండాలి, ఆలోచన ఉండాలి, ప్రజలకి కన్విన్స్ చేసే విధంగా ఉండాలనేటువంటిదే నా అభిప్రాయం. వారు చెప్పడంలో తప్పులేదు, వారు మెసేజ్ అంటే పొలిటికల్గా ఎవరు యాంగిల్స్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆ యాంగిల్స్లో తీసుకున్నటువంటి వాటిల్లో వారు చెప్తున్నటువంటి కోణంలో
వారు ఒక సింపతి క్రియేట్ చేయాలి అనే భావన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముసలోడు అని చెప్పి వీరే మాట్లాడుతున్నారు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు ఈయన ఏం చేస్తారు? ఆయన నాకు రాజకీయ పరంగా మీరు శత్రువులు తప్పితే నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి ద్వేషం లేదంటున్నారు. మీరు ఎన్ని తిట్టులు తిట్టినా ఆయన ఎక్కడ మరి నేను ఒక్కడనే ఎక్కడ ఒక్కడు ఆయన ఒక్కడే నేను ఒక్కడనే అని అంటే ఆయన ఎక్కడా కూడా అలా వ్యవహరించలేదు. ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించాడు, తనకున్నటువంటి శక్తిని పవర్ను ఉపయోగించాడు, అధికార పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాటి మొత్తాన్ని ఉపయోగించాడు, అన్నీ ఉపయోగించాడు కదా. మరి ఎలా అంటే ఈ సింపతి క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందేమో అని అనిపిస్తుంది. బట్ ప్రజలు దాన్ని గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎలా అవుతారు? కారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ కుటుంబం వైపు నుంచి ఆయన ఒక్కడే ఉండొచ్చు. వాళ్ళ కుటుంబం నుంచి గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం నుంచి దూరం అవడంతో ఆయన ఒక్కడే అయి ఉండొచ్చు. అంటే ఆయనకి ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు, ఆయన వాళ్ళ సొంత బాబాయిని చంపినా కానీ చంపాడు అనేటువంటి విమర్శలు ఉన్నా కానీ వాళ్ళ సొంత బాబాయిని చంపారన్న విమర్శలు ఉన్నటువంటి ఎంపీని ఆ వ్యక్తిని తన పక్కన పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ ఒకడే అవుతాడు? కాడు కదా. ఇలా మనం చూసినప్పుడు చాలా లాజిక్గా ఆలోచించాలి. లాజిక్గా ఆలోచించకపోతే కుదరదు. ప్రజలని కన్విన్స్ చేయాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది కన్విన్స్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఎవరు పార్టీ ఎవరు పొలిటికల్ వాళ్ళ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారు రాకదిరాని మొత్తం నాకే ఓట్లేయండి అని చెప్పాలి, అడగాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాకే ఓట్లేయండి, నేనే మంచి చేశాను, నేను ఒక్కడే అని చెప్పాల్సిందే. కానీ ఆ చెప్పేటువంటి దాంట్లో లాజిక్ మిస్ కాకూడదు అనేటువంటిది వస్తున్నటువంటి అభిప్రాయం. సరే, అట్లాగే ఇవాళ అది మొన్న ఏమైనా సిలువ ఆకారంలో పెట్టారు, అది మనం ఆ రోజు చెప్పాం, మీ సిలువ ఆకారంలో పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. క్రైస్తవ సంఘాల నుంచి కూడా అది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది అలా పెట్టి దాని మీద నడవటం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి ఒక సూచన చేశాం. మరి మారుస్తారో లేదో అనుకుని, కానీ మార్చారు. ఇట్స్ గుడ్. మార్చి వాళ్ళ ఫ్యాన్ పెట్టారు. ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ మీద నడుస్తున్నారు. మరి ఫ్యాన్ మీద పెట్టి ఫ్యాన్ మీద నడవటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మరి మనకు తెలియదు. కానీ బట్ ఫ్యాన్ మీద నడుస్తున్నారు అంటే ఫ్యాన్ గుర్తు వాళ్ళే కదా. ఇప్పుడు సైకిల్ మీద సైకిల్ దొక్కుతున్నారంటే సైకిల్ దొక్కుని ఏం చేస్తారు? తొక్కాలి కదా. కానీ మరి మీరు అన్నట్టు మనం ఏదైతే ఎక్స్పోజ్ చేసామో మొత్తానికి మార్పు వచ్చింది. అంటే అది ఓటింగ్ లాస్ అయిద్దని మనం చెబితే మార్చరు, మనం చెప్పినందువల్ల ఏం మార్చలేదు. కానీ ఆ విలువ ఇచ్చారు సిలువుకి విలువ కంటే కూడా ఓట్లు పోతాయి అనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఓట్లు పోతాయి అని అంటే ఇప్పుడు ఏదైనా సరే దాన్ని వెంటనే మారుస్తారు. అర్థమైందా? వైట్ షర్ట్ వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వైట్ షర్ట్ వేసుకోవడం వల్ల ఇది ఓట్లు పోతాయి కాబట్టి మీరు బ్లాక్ షర్ట్ వేసుకోండి అంటే వేసుకోవాల్సిందే. దానికి ఒక టీం ఉంటారు, ఎవరో సరే ప్రశాంత్ అదే ఐపాక్ టీమ్స్, ఆ టీమ్స్, ఈ టీమ్స్, వీళ్ళకి అందరికీ అయ్యే టీములు వాళ్ళు ఏది చెబితే చేయాల్సిందే, చేస్తారు కూడా. మీరు రావడంతో మీరు కింద పడి బోళ్ళబడి అక్కడ మీరు భూమిని ముద్దాడాలి. అలా సినిమాల్లో కనుక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇట్లా వీళ్ళందరూ ఎవరైతే అప్పట్లో సినిమాలో చూపించేవాళ్ళు అనమాట, అడుగు పెట్టగానే ఇట్లా వంగి ముద్దు పెట్టుకొని ఇట్లా వస్తారు. అలా మీరు అంటే అట్లా మంచి వీడియో వస్తే అది ప్రజలు మీకు బ్రహ్మరథం పెట్టినటువంటిది బాగుండిద్ది అని అంటే అట్లా కూడా చేస్తారు. ఓటు కోసం కోటి విద్యలు పిల్లలు అవి కూడా ఊరుకోట్లా. ఓట్ల కోసం దొంగదైన ఒకటే ఓటు, దొరదైన ఒకటే ఓటు, మంచివాడిదైన ఒకటే ఓటు, చెడువాడిది ఒకటే ఓటు, ఎవరిదైనా ఒకటే ఓటు. అందుకని ప్రతి ఓటర్ని కూడా ప్రసన్నం చేసుకునేందుకు చెయ్యని ఎత్తులు చెయ్యని జిమ్మిక్కులు ఉండవు కదా. కామన్ అది. అంటే మనం ఈ వీళ్ళని వాళ్ళని కాదు, తప్పదు. మరి ఏమంటే ఆ ఇంట్లో వాడు దొంగ అండి, వాడు ఓటు అడగొద్దంటే ఊరుకుంటారా? దొంగ అయినా పోయి ఓటు అడిగారా బాబు అని దండం పెట్టి అడగాల్సిందే కదా. వాడు దొంగతనాలు చేసేయండి, జైలుకి వెళ్ళి వచ్చేయండి, వాడి ఇంటికి వెళ్ళబాకండి అని అంటే ఒరే బాబు ఊరుకోరా బాబు, వాడిది ఓటు ఉందిరా బాబు దండం పెట్టాల్సిందే కదా వెళ్ళి. అంటే మనం ఆలోచించాల్సింది ఆ ఓటుకున్నటువంటి విలువ, ప్రజాస్వామ్యానికి ఇచ్చినటువంటి హక్కు అది. బట్ అక్కడ దొంగ, దొర, లేదా వాడు కూర, లేకపోతే ఇంకొకట, వాడు మంచివాడా చెడ్డవాడా, ఇవన్నీ ఏమి ఉండవు. ఇది అందుకని పార్టీలకి, అందుకని వాళ్ళు ఎన్ని విన్యాసాలు నీకు తప్పదు, కోటి విద్యలు చేస్తారు. అసలు ఒకరు అంట్లు తవ్వుతుంటే 1000 అంట్లు తవ్వుతుంటారు అంటే వీళ్ళు రోజు పోయి తవ్వేటట్టు కాదు కదా. ఈ సరి విన్యాసాలు కామన్గా ఉంటాయి.